ఈ 16వ తారీఖున మా సినిమా ఊరి పేరు భైరవకొన రిలీజ్ అవుతుందండి. 14వ తారీఖు 2 స్టేట్లోని 2 తెలుగు రాష్ట్రాల్లోని 100 చోట్లకి పైగా ప్రీమియర్స్ చేయాలనేది మా ఉద్దేశం. సో మీ అందరికీ ఈ సినిమా ఆల్రెడీ నిజమైన చెప్తున్నాను, ఈ పాటను ఎంత పెద్ద హిట్ ఇచ్చారు. దాని తర్వాత హమ్మ హమ్మ అని కూడా చాలా మంచి సక్సెస్ పాటను చేశారు, అందరి దగ్గరికి తీసుకెళ్లారు, ఎన్నో రీల్స్ చేశారు. మీ అందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ. ఆ ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. చాలా ధైర్యంగా బలంగా ఉన్నాం. అందుకే ఒక 2 రోజుల ముందే ప్రీమియర్ చేయడానికి ధైర్యం చేసేస్తున్నాం. సో వ్యాలంటైన్స్ డే అనేది ఎప్పుడూ ఒక చిన్న సెలబ్రేటరీ డే కాబట్టి అందరూ బీచ్కే కాకుండా అలాగే మా సినిమా కూడా థియేటర్కి చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సో ఈ సినిమాకి దర్శకుడు విఏ ఆనంద్ గారు అండి. ఇంతకుముందు నాతో టైగర్ అనే సినిమా చేశారు. దాని తర్వాత ఎక్కడికి పోతా చిన్నవాడ, డిస్కో రాజా, ఒక్క క్షణం. చాలా మంచి డైరెక్టరు, చాలా నిజాయితీ ఉండే ఒక డైరెక్టరు. ఈ ఒక్క సినిమా కోసం గత 3 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. దెయ్యాలు, భూతాలు, మ్యాజిక్, ప్రేమ, యాక్షన్, ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఉన్న ఫిల్మ్. ఈ సినిమాలో బ్రహ్మాజీ అన్య, వెన్నెల కిషోర్ గారు, హవైవా హర్ష, ఇంకా చాలామంది, కావ్య తాపురం ఇంకో హీరోయిన్, ఆల్రెడీ మొన్న ఈగిల్ అని ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇచ్చింది రవితేజ్ గారితో. సో తను కూడా ఉంది, ఇవాళ ఇక్కడికి రాలేకపోయింది. అండ్ హోస్ట్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నారండి, అందరికీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. రవిశంకర్ గారు, ఆయనది చాలా సూపర్ క్యారెక్టర్ దీంట్లో. ఇది కాకుండా మ్యూజిక్ శేఖర్ చంద్ర చాలా హిట్స్ ఇచ్చాడు, చాలా హిట్ పాటలు ఇచ్చాడు. ఈ సినిమాతో మా అందరికీ కూడా యాజ్ ఎ టీమ్గా ఒక పెద్ద విజయాన్ని అందుకునే ఒక అవకాశం ఈ సినిమా మాకు ఉంటుందని. ఎప్పుడు సరే నాకు జెన్యున్గా మామూలుగా సినిమాలో డైలాగ్ ఉంటాయండి, అంటే నాకైతే సోఫార్ ఇన్ మై కెరియర్ నాకు స్టాండింగ్ ఎగ్జాంపుల్గానే ఎప్పుడూ ఆడియన్స్ చాలా తోడుకున్నారు, మీడియా వాళ్ళు కానీ, అండ్ ఎస్పెషలీ ఆడియన్స్. ఎలాంటి ఒక పరిస్థితిలో కూడా ఒక కొత్త కథనో, ఒక కొత్త ఎక్స్పీరియన్స్నో, అనుభూతినో ఇవాళని ప్రయత్నం చేసినప్పుడు ప్రతిసారి ఒక నమ్మకంతో ముందుకు వచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే మీరు నా మీద పెట్టిన నమ్మకాన్ని ఈసారి చాలా గట్టిగా నిలబెట్టుకుంటాను అని నేను ఆశిస్తున్నాను. బట్ అది ఏమైందంటే, నేను ఎంచుకునే సినిమాలు ఏమైపోతున్నాయి, టైం తీసుకునే సినిమాలు అయిపోతున్నాయి. మైకిల్ అనే సినిమా నాకు 2 సంవత్సరాలు పట్టింది, భైరవకోన అనే సినిమా 2 సంవత్సరాలు పట్టింది. ఇది నేను యాక్చువల్లీ లాస్ట్ డిసెంబర్ 2 నెలల క్రితం రియలైజ్ అయ్యా. ప్రతి సినిమా ఇలా తీసుకుంటూ వెళ్తే జంప్